దేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా మందికి ఉన్న పర్సెప్షన్ కావచ్చు, నిన్న మొన్నటి వరకు మీరు పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారికి కావచ్చు, ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ అని. కానీ మన కన్నులు కనిపించే ఫ్యాక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అసలు మీరు అంటే ఇట్లా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీతో కలిసి సేల్ అయ్యి వాళ్ళతో కలిసి పోటీ చేసి వాళ్ళ తమ్ముడో కొడుకో స్నేహితుడో పవన్ కళ్యాణ్ అతికి పెట్టుకొని కౌగిలించుకొని తిరుగుతూ ఉంటే చూస్తే మళ్ళీ ఇంకా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండొచ్చు, ఉండి ఉండొచ్చు. అంతేగాని ఈరోజు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్కి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఫ్రంట్ కట్టి ఈరోజు అనేక ఆరోపణలు ఉన్నాయి కదా ఎలక్షన్ల గురించి భారతీయ జనతా పార్టీ పైన. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఉన్న ఫ్రంట్, ఎన్డీఏ ఫ్రంట్ 12 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఈ రాష్ట్రంలో అంటే దానికి కారణం చెప్పాల్సిన పార్టీ అక్కడ ఉంది. సో ఇదంతా ఊరికి చెప్పే విషయమే. ఆ రోజు ఒక విషయం మాట్లాడి ఉండొచ్చు, నేను కూడా చెప్పి ఉండొచ్చు కూడా ఆఖరిగా అప్పట్లో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు కదా, అడగచ్చు కదా, అడిగేటచ్చు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు దే చూజ్డ్ కాదు, దే ఆర్ ఆల్వేస్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ దే ఆర్ ఓన్లీ పార్షల్ పవన్ కళ్యాణ్ కదా. కాబట్టి మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు? అరే జగన్మోహన్ గారు ఓడిపోయారు ఇక్కడ, అలాంటి ఓడించబడ్డాడు, లేకుంటే ఇంకో ఈవీఎంలా ఇంకోటి పక్క పెట్టి ఓడించబడ్డాడు ఇక్కడ. మరి ఇంకా మీరు కలపడం అంటే అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడితే ఢిల్లీని ఎదిరించాడు, సోనియా గాంధీని ఎదిరించాడు, సోనియా గాంధీ పైన ఫైట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేశాడు, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫైట్. బట్ ఈ 10 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మోడీని ఎదిరించాడు, బీజేపీని ఎదిరించాడు అని ఒక మాట ఎక్కడన్నా విన్నావా? అంటే మీరు ఇక్కడ విషయం నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధము లేదు, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ అయినప్పుడు కానీ కనుక ఏమి గల అంగీకారమైనా లేక కొట్లాడమైనా దాంతో ఉంటుంది. ఎవరితో బీజేపీతో ఎందుకు ఉంటుంది? అప్పుడు కొట్లాట ఎందుకు ఉంటుంది దాంతో అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాళ్ళతో కొట్లాట ఉంటుంది, రైట్? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత పార్టీ పెట్టుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంతో కొట్లాట ఉంటుందిగా. అది ఒక్కొక్కరు ఒక విధంగా రియాక్ట్ అవుతారు ఒక ఇష్యూ పైన. నేను అథెంటికేట్ కదా ఆ విషయంలో, ఎందుకంటే నేను ఇన్నర్ కోర్ కాదు కాబట్టి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంతగా జగన్మోహన్ రెడ్డి గారు సాగిలు పడ్డం నేను చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మోర్ రెండవది 2-3 అంశాలు ఉన్నప్పుడు 2-3 అంశాల్లో కొన్ని అంశాలు నేను కూడా ఏంటి ఇట్లా అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ కాంక్రీట్ థింగ్స్ ఫర్ దెమ్. ఎందుకు మన కామన్ సివిల్ కోడ్ ఏదో వచ్చింది, దానికి వ్యతిరేకించారు కదా. ఇంపార్టెంట్ అసలుకి ఆర్ఎస్ఎస్ బేస్డ్ బీజేపీ యొక్క ప్రధానమైన అజెండాలో ఒకటి కదా అది. కనుక దట్ ఈస్ ది పొలిటికల్ ఇష్యూ. ఇంకటి నుంచి జరిగే పరిణామాలు అంటే మాట్లాడదాం. ఎందుకంటే అప్పుడు ఎందుకు చేశారు అంటే నేటి సమాజం చెప్పగలను, ఐ కెనాట్. కనుక ఎప్పుడు 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఇట్లా జరిగింది అంటే కెనాడు నేను సమాజం చెప్పట్ నేను ఒకటే. అప్పట్లో ఆలోచన, ఇప్పుడు ఆలోచనకి ఉదాహరణకి స్పష్టంగానే చాలాసార్లు చెప్పే విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కొంతమంది నేను అనొచ్చు కూడా, ఏం మాట్లాడుతున్నాను. ఎస్, అతను ప్రైవేట్ రంగం కంటే గవర్నమెంట్ రంగాన్ని అతను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విద్యా వైద్యానికి ప్రధానమైన ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాడు. సరే దాంట్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, ఫోకస్. బట్ అతని ఇంటెన్షన్ వాటన్నిటినీ ప్రైవేటైజ్ చేస్తారని బాబు గారు అంటున్నారు. కళ్ళెదురుగా అనిపిస్తూ ఉంది మనకు, ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అట్లాగే పోర్ట్లు నేను అడుగుతా ఉన్నాను, పడితే కాంగ్రెస్ పార్టీ కట్టిండాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిండాలా? చంద్రబాబు కట్టలేదు కదా, అమ్మిండొచ్చేమో కానీ ఇవైతే చేయలేదు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదో ఒకటి పేరు చెప్తారే కాదు, కియా ఇంత చెప్పినా కియానే పాపం చెప్పేది. అసలుకి చిత్తూరు దగ్గర, తిరుపతి దగ్గర ఉన్న అవన్నీ కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ భౌతికంగా కాదు, అసలుకి భావజాల పరంగానే తేడా ఉంది. ఎందుకు రోడ్లు గుంతలు రోడ్లని మాట్లాడరు.
మళ్ళీ ఆ రోడ్లన్నీ ఇచ్చేస్తాము, దాని రేటు డబ్బులు కట్టిపోండి అంటున్నారు ఇప్పుడు ఆఖరికి. సో అది వాళ్ళ భావజాలంలో భాగం అంతే. ప్రజల ఆస్తుల్ని ప్రజలు దాన్ని తీసుకెళ్ళడం. స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు, మేము పెట్టమని చెప్పాడు ఆయన. ఇతను కూడా పెట్టనని చెప్పాడు, కానీ పెడతా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి పెడతా అంటే ఈయన పెట్టొద్దు అన్నారు. ఇప్పుడు ఈయన పెట్టమని వాడు ఆపేశాడు కదా, ఇప్పుడు చేశాడు కదా. కనుక ఇట్లా అనేక అంశాలు ఎందుకు అనేక తీర్మానాలు ఉంటాయి, పెట్టమని చెప్పండి. రాష్ట్ర రాజధాని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో తీర్మానం చేశారు దీన్ని ప్రైవేట్ చేయడానికి వీలు లేదు అని. చేయించండి, ఇప్పుడు ఇంకో తీర్మానం రాష్ట్ర చేయించి మీ ఎంపీలకి ఇచ్చి పంపించి ఆపించండి. ఎందుకంటే మీరు చెప్తే చాలా వస్తాయి, మీ ఎంపీలు చెప్తే అసలు విపరీతంగా పరిగెత్తుకుని రాష్ట్రానికి వస్తాయి, కాబట్టి మళ్ళీ పరిగెత్తించండి. సో ఇటువంటి తేడాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇష్యూస్ డిఫరెంట్. ఆ తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అట్లా ఉదాహరణకి ఎవరిని మాట్లాడినా నేను సెక్యులర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకైతే పవన్ కళ్యాణ్తో బీజేపీతో ఉన్నాడు కదా. తిరుపతి రెడ్డి పైన ఆయన వాట ఆయన, ఈయన వాట ఈయన దాంట్లో మాట్లాడారు కదా. ఏమంటారు మరి? కానీ ఇటుపక్క సెక్యులర్ ఏమన్నా మాట్లాడే, ఇటుపక్క సెక్యులర్. నేను క్రిస్టియన్ కాబట్టి దేవుని గురికి పోలేదు. ఎంత ఆయన రిలీజన్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకున్నాడో అంతే రెస్పెక్ట్ని గివింగ్ టు అదర్ రిలీజన్స్ ఆల్సో. సో కాబట్టి నేను సపోర్ట్ చేయడం కాదు, నువ్వు నిజం మీరు దాన్ని చేసేటప్పుడు ఇంక మనం అన్నీ మాట్లాడాల్సి వస్తుంది విభజించేటప్పుడు. సో ఇట్లా చూసినా కానీ ఎట్లా మీరు అనుకుంటారు బీజేపీకి అతను బీజేపీ ఒకటి ఎట్లా అనుకుంటారు? బీజేపీకి జగన్కి సంబంధం ఉందనేది పొలిటికల్ క్యాంపెయిన్ మాత్రమే చేసేవాళ్ళు. అట్లా భాష అంతే. నేను అట్లా కూడా చెప్పాను, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం అని చెప్తాను. తప్పుగా అర్థం, పర్సెప్షన్, రాంగ్ పర్సెప్షన్, సూపర్ఫిషియల్గా చూసి మాట్లాడడం. అసలు ఇంకో మాట చెప్పండి అంటే వీలైతే అట్లా అనుకోండి వచ్చిన దాని నుంచి అతను బయటికి లాగాలి కదా అతన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది సెక్యులర్ కదా, ఈ సెక్యులర్ ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్, ఈదలు, ఎస్సీలు, దళితులు అందరూ 40% ఆఫ్ ద పీపుల్ అసలుకి ఇతనే ఎగ్జేవియర్ అనుకుంటున్నారు కదా. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని రాంగ్గా చూడడం వేరే, పర్సెప్షన్ వేరే. దానికి తప్పు నేనేమి అట్లా అనుకోవడం అటు కాదు, పర్సెప్షన్ డిఫరెన్స్ అంతే.